హలో హాయ్, నేను ఈరోజు మిల్ మేకర్ బిర్యానీ చేయబోతున్నాను. సో ఇక్కడ 3 గ్లాసెస్ మన ఇంట్లో ఉన్న రైసే నానబెట్టుకున్నాను. సో ఆనియన్, పచ్చిమిర్చి, ఫ్రైడ్ ఆనియన్, మసాలా. సో వేడి నీళ్ళలో మిల్ మేకర్ నానబెట్టుకున్నాను. సో రైస్ ఉడకడానికి నేను వాటర్ అయితే ఇలా బాయిల్ చేసుకుంటున్నాను. నేను బిర్యానీకి మిల్ మేకర్, ఆనియన్, పచ్చిమిర్చి, కారం పొడి, సాల్ట్, పెరుగు. సో ఇప్పుడు ఈ మసాలాలు అనేది నేను వేసుకుంటున్నాను. ఇంకోటి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్ కూడా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఆనియన్ ఫ్రై చేసుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. సో నేను ఆయిల్ వేసి ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన అయితే మనం పెట్టుకుందాం. సిమ్లోనే మగ్గించుకోవాలి, ఎందుకంటే స్టీల్ గిన్నె కాబట్టి మాడిపోతుంది. సో మిక్స్ చేసుకొని ఇలా అయితే కొద్దిసేపు మనం ఉడికించుకుందాం. కొంచెం కొద్దిగా వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ కొంచెం మాడిపోకుండా ఉండడానికి వాటర్ అయితే వేసుకుందాం. సో ఇదైతే ఉడుకుతుంది. ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయిపోయింది రైస్కి. నేను ఇంట్లో ఉన్న రైస్ తోటే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాటర్ అయితే బాయిల్ అవుతుంది, నేను రైస్ వేసుకుంటాను. రైస్ అయితే 70% అయితే కుక్ చేసుకోవాలి. సో కుక్ చేసుకున్నాక మనం ఇక్కడైతే బిర్యానీకి సంబంధించిన మసాలా అయితే మనం కుక్ చేసుకుంటున్నాం. సో మిల్ మేకర్ అయితే పూర్తిగా టోటల్గా కుక్ అయిపోయింది, ఆనియన్, పచ్చిమిర్చి. సో నేను ఇందులో హోమ్మేడ్ నెయ్యి కూడా యాడ్ చేశాను. సో మొత్తానికి కుక్ అయిపోయింది. ఇక్కడ రైస్ అయితే కుక్ అవుతుంది. సో ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. 50% అయితే కుక్ అయింది. సో ఓకే, 70% కుక్ అయితే మనం ఇందులోకి యాడ్ చేసుకొని కొద్దిసేపు దమ్మిస్తే, నెయ్యి అందులో వేసి దమ్మిస్తే అయిపోతుంది. సో ఇలా అయితే రైస్ కుక్ అయిపోయింది. బిర్యానీకి బాస్మతి రైస్ ఉండాల్సిన అవసరం కూడా లేదనుకుంటా మేబీ, ఎందుకంటే రైస్ ఇలా మంచిగా ఉంటే ఎలాగైనా మనం చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాను. సో ఒక చేతితోటి వీడియో తీయాలి, ఒక చేతితోటి వ్లాగ్స్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. సో కొంచెం వీడియో షేక్ అవుతుంది ఫోన్, ఎందుకంటే ఒక చేతిని కదా. సో మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఇలా నేను మొత్తం రైస్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో ఫ్రైడ్ ఆనియన్ అయితే సర్వ్ చేసుకుంటున్నాను. సర్వ్ చేసుకొని కొంచెం ఫుడ్ కలర్ అయితే కలర్ఫుల్ రావడానికి రైస్ అనేది, ఎందుకంటే నా దగ్గర సాఫ్రాన్ లేదు కాబట్టి నేను ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇందులో మళ్ళీ మనం నెయ్యి వేసుకుందాం. సో నేను
ఫ్రైడ్ ఆనియన్ వేసుకున్నాను, నెయ్యి వేసుకున్నాను. ఫుడ్ కలర్ అయితే వేసుకుంటున్నాను రైస్ కలర్ఫుల్ రావడానికి. ఎందుకంటే నా దగ్గర సాఫ్రాన్ లేదు కాబట్టి ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం దమ్ ఇచ్చుకుందాం కొద్దిసేపు. లో ఫ్లేమ్లో అయితే మనం దమ్ ఇచ్చుకోవాలి. సో నాకు వేడికి ఏం లేక నేను ఇలా పీట అనేది పెట్టుకున్నాను. సో 5-6 మినిట్స్ మనం దమ్ ఇచ్చుకోవాలి. సో పర్ఫెక్ట్ అయితే దమ్ అయిపోయింది. సో మిల్ మేకర్ బిర్యానీ ఓకేనా, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఓకేనా. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి కుకింగ్ క్వీన్ అమూలు క్రియేషన్ అని ఉంటుంది. సో సబ్స్క్రైబ్స్, లైక్స్, షేర్. బాయ్. సో మిల్ మేకర్ బిర్యానీ పర్ఫెక్ట్ కుక్.